బొట్టు గురించి ఎవరో రాశారు, పెట్టుకోవచ్చా అని రాశారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పామమ్మా, అది మీ వ్యక్తిగతం అని. కరెక్ట్. అలంకరణ వరకు ఉన్నంత వరకు ఏ అలంకరణ ప్రాబ్లం లేదు, అది మీ వ్యక్తిగతం. దాని వెనుక పెట్టుకుంటారా పెట్టుకోరా మీ వ్యక్తిగతం. దాని వెనుక మతపరమైనటువంటి సింబల్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవద్దు, అంతే. ఇది నా అభిప్రాయం. మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు, అలంకరణ వరకు అయితే మీ వ్యక్తిగతం, అది కూడా మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. ఖచ్చితం అని ఏమీ లేదు. పెట్టుకున్నామని చెప్పేది లేదు, పెట్టుకోవద్దని చెప్పి పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం, అది దేవునికి సంబంధం లేదు, మీ వ్యక్తిగతం. కొన్ని ఇప్పుడు మీ ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయించుకోవాలి, బైబిల్ ఏం చెప్తుందని అడిగారు అనుకోండి, మేము వెళ్ళి ఆ కాల్లో దూకాలి, అంతే కదన్నా. లేదు తెల్ల బట్టలు ఆయన వేసుకుని చెప్తే తెల్లగా వేసుకోమని చెప్తాడు. సో ఇంకో కొన్ని ప్రశ్న, బ్లాక్ కలర్ శారీ కట్టుకోవచ్చా, ఇది ఒకటి అడుగుతుంటారు కొంతమంది. ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది సాతానుకు సాదృశ్యమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే మీరు అందరూ గుండ్లు కొట్టించుకోరండి వెళ్ళి. ఒక బ్లాక్ కలర్ గురించి ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచంలో ఉన్నటువంటి 4 శతాబ్దాల వరకు, 4 centuries వరకు క్రైస్తవ పాదిరులందరూ బ్లాకే వేసుకునేవారు. బైజాంటీన్ ఎంపైర్ కానివ్వండి, ఇరానియన్ కానివ్వండి, ఇరాకీ కానివ్వండి, లేకపోతే సిరియాక్ కానివ్వండి, అరబిక్ కానివ్వండి, దాన్ని ఏమంటారు, ఈ స్కిజం అంటే చర్చ్ సగం విడిపోనంత వరకు ఈస్ట్ అండ్ వెస్ట్, ఈస్ట్ బ్లాక్ వాడడం మొదలుపెట్టింది, వెస్ట్ అంటే రోమ్ వైట్ వాడడం మొదలుపెట్టింది. అంతకుముందు అందరూ బ్లాకే. బ్లాక్ కలర్ పైనుంచి కింది వరకు నిలువుటంగి వేసుకున్న వాళ్ళనే పాదిరి అని పిలిచారు, ఫాదర్ అని పిలిచారు. ఓకే, సో బ్లాక్ మనకు వ్యతిరేకం కాదు. మనం కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్లాక్ మన గురువుల యొక్క రంగు. అది ఈ రోజుకు కూడా సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, బైజాంటిన్ ఆర్థడాక్స్ చర్చ్, అసిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్, వీళ్ళందరూ బ్లాకే వేసుకుంటారు. బొట్టు పెట్టుకోవడం తప్పు కానప్పుడు వినూత్నక్క, కాంతికళక్క ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎవరు చెప్పాలి? ప్రవీణ్ పగడాలుగా చెప్పాలి, మేము చెప్పాలి. ఇప్పుడు జీన్స్ వేసుకోవడం తప్పు కానప్పుడు వినూత్నక్క, కాంతికళక్క జీన్స్ ఎందుకు వేసుకోవట్లేదని అడిగినట్టుంది. ఇది ఏం చెప్తున్నాం, మీ ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. నేను చెప్తాను. యాక్చువల్గా నేను కొన్నాళ్ళ క్రితం పెట్టుకునేదాన్ని, నా వీడియోస్లో కూడా బొట్టు ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక యజుబేలను చూసినట్టు చూసేవారు అనమాట. ఈ ఎవర్రా మీరంతా బ్యాచ్. సో అంటే కేవలం బాడీ మీద ఒక చిన్న మార్పే నువ్వు చేసుకోలేకపోయావు, వాక్యం చెప్పడానికి ఎట్లా సరిపోతావు అనే ఆలోచన, అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది. సో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కిందున్న వాళ్ళు ఎలా అయినా స్వీకరిస్తారు, లేకపోతే లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎవరితో? నాకు మా హస్బెండ్తో, నా భర్తతో. ఆయనకే అభ్యంతరం లేనప్పుడు నేను బొట్టు తీసేసేయడం నాకేంటి సమస్య? క్షేమకరంగా వెళ్ళాలన్న ఆలోచనతోటి నేను బొట్టు తీసేసా. ఇక్కడ ఆ టైంలో అన్నయ్య కూడా నాకు చెప్పారు, వద్దమ్మా. పాయింట్ చెప్తాను వినండి. పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో, అన్న ఇందాక ఒక మాట చెప్పారు, అంటే దాన్ని ఒక ఆరాధనా భావంతో కానీ లేకపోతే ఇది ఒక సింబాలిక్గా కానీ మేము మెయింటైన్ చేస్తున్నామంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేయరు, అప్పుడైతే వద్దనే చెప్తారు. కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి. స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి, కొన్ని ఏమో మెరుపులు లాంటివి ఉంటాయి, అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు. అవి జస్ట్ మేమేదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం. మేము దాని మీద బలవంతం చేయకూడదు. ఇది చెయ్యండి అని చెప్పకూడదు, చేయకూడదని చెప్పకూడదు. ఇప్పుడు పౌడర్ రాసుకోకూడదని ఎందుకు అడగరు మీరు? అడుగుతున్నా, ముఖం మీద రాసుకునేది కదా, బొట్టు ఇంకా ఒక చోటే ఉంటుంది, ముఖం అంతా ఉంటుంది కదా, ఇది అడగరు. తలకు రంగు వేసుకోకూడదు ఎందుకు అడగరు మీరు? అది తప్పది, అది తప్పది. ఇప్పుడు అలా అనుకుంటే ముస్లిమ్స్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు. అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్టులే పెట్టుకోరు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, ఇంకేమైనా కోలీవుడ్, ఇంకేమైనా వుడ్లు ఉంటే ఆ వుడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు, బొట్లు కనబడవు. మరి వాళ్ళందరూ క్రైస్తవులు అనాలా? అనకూడదు. సో దీని అసలు ఇష్యూయే కాదు. బొట్టు తీసేయడం అనేది నా వ్యక్తిగతం, మీ వ్యక్తిగతం. నాకు ఇష్టమైంది నేను తీసేసాను, అంతే. అది మీ వ్యక్తిగతం. బొట్టు పెట్టుకుంటే కళగా ఉంటది మొహం, కాకపోతే నాకు వద్దు. అది నా సమాజంలో నా ప్రభు కోసం, అది మీ వ్యక్తిగతం, మీకు ఇష్టమైతే ఉంచుకోండి. కానీ అన్న చెప్పినట్టు ఒక పాయింట్లో మాత్రం నేను చాలా అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక ఆరాధనా భావాలతో కానీ లేకపోతే
దాని ద్వారా మేము ఏదో సింబాలిక్గా పలానా వాళ్ళ కోసం పలానా విషయంలో పెట్టుకుంటున్నాం అని చెప్పడం కానీ, సో దాన్ని ఆ ఆరాధనా భావం మీ హృదయంలోకి వస్తే కనుక తప్పది. అందుకే అది నిషేధం కావచ్చు. కానీ మీరేదో సింబాలిక్గా లేదా ఏదో అలంకరణ కోసం ఏదో సరదాగా మామూలుగా లేదా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. ఒక్క మాట అన్నయ్య, నేను అడ్డుకుంటున్నాను. ఈ బొట్టు తీసేయడం అనేది చాలా కుటుంబాలలో పెద్ద సమస్య. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. భర్తలు ఒప్పుకోరు, అత్తమామలు ఒప్పుకోరు, అలాంటి వాళ్ళు పెట్టుకోండి. నాకు ఆ సమస్య లేదు. యాక్చువల్గా మా నాన్నగారు, అన్నయ్య వాళ్ళు, మా మేనల్లుళ్ళు అసలు ఎందుకు తీసేసావు నువ్వు వద్దన్నారు. కానీ నా భర్త నన్ను సపోర్ట్ చేశారు. ఆయన ఓకే నీ ఇష్టం అన్నారు. నేను హ్యాపీగా తీసేసాను. మీరేదో అంటున్నారు. కాంతికళ గారే పెట్టుకోలేనప్పుడు ఇప్పుడు కాంతికళ గారు గుండు చేయించుకుంటే మిమ్మల్ని గుండు చేయించుకోమంటారా? పాయింట్ అది అడగండి. ఇప్పుడు కాంతికళ గారి ప్రాబ్లం ఏంటో ఆవిడ చెప్పింది. ఈ ఒక్క చిన్న కారణంతో చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారట. సో సత్యానికి దూరం చేసే క్రమంలో నేను మాంసం తినడం మానేస్తాను. ఎగ్జాక్ట్లీ అదే విధంగా నేను సత్యానికి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను కొన్ని వదిలేసుకుంటాను. నా ఇష్టం, నా వ్యక్తిగతం అనుకుని ఆవిడ పోతుంది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా. కొంతమంది కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటారు స్టిక్కరు, కొన్ని సందర్భాల్లో తీసేస్తారు. దాన్ని వేషధారణ అంటారు. అది వేషధారణ ఎట్ట అవుతుంది? అది ఎలా వేషధారణ అవుతుంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒక రకం డ్రెస్ వేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో వేసుకోరు. పెళ్ళికి వెళ్తున్నప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళండి చూద్దాం. వెళ్తారు కదా, బాగుందా? ఇప్పుడు దినానికి వెళ్తున్నప్పుడు అదే పట్టు చీర కట్టుకుని వెళ్ళండి. ఇప్పుడు చావుకి వెళ్ళేప్పుడు డ్రెస్ ఎలా 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 వేసుకెళ్తాం మనం? పాతది ఏదో కట్టుకొని సాడ్ ఫీల్ కనబడాలి ముఖంలో. ఉన్న పౌడర్ కూడా తుడిచేసి, ఏదైనా మేకప్ ప్యాన్ ఉంటే చెరిపేసి, జుట్టు కొంచెం ఇలా చేసుకొని, లేని కళ్ళు రాసుకొని అక్క అని వెళ్తాం గుమ్మం దగ్గర నుంచి. అది వేషధారణ. రాని కన్నీళ్ళు తెచ్చుకొని ఊరు అవతల నుంచి అరుచుకుంటూ అక్కడ దాకా మెల్లిగా ఆటోలో వచ్చినప్పుడు బాగానే వస్తుంది, ఆటో దిగేటప్పుడు బాగానే దిగుతుంది, ఆటోకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా 50 ఏటి 20 చేసుకో అంటది. అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం దగ్గర రాగానే ఏంటిది రైట్, కొంచెం దగ్గర రాగానే మొదలెట్టేస్తుంది. బావా అంటది అని పరిగెత్తుకొచ్చి మీద పడింది. అది వేషధారణ. కాబట్టి ఇప్పుడు ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా, ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా. అలాగే నీ ఇష్టమైతే బొట్టు పెట్టుకో, లేదప్పుడు తీసేయి. నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే పెట్టుకో. అది కూడా అలంకరణలో భాగం, అంతే తప్ప దాని మీద ఏదో విశ్వాసాలని మాత్రం రుద్దితే మాత్రం వద్దు. దాని మీద ఏ విశ్వాసాలు లేవు, నీకు ఏ విశ్వాసాలు లేవు, దాని మీద నీకు ఆరాధనా భావం లేదు, ఏమీ లేదు. తలకి ఎలాగైతే రంగు వేసుకున్నావు ఉంటే రంగు వేసుకో, ఇష్టం లేదా అలాగే తెల్లగా ఉంచుకో. అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగత. దాన్ని ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. కొన్ని విషయాల్ని మనం భూతత్వంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం. నన్ను అడిగితే నేను అదే చెప్తాను. అనవసరంగా సీన్ క్రియేట్ చేసాం, అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం, అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మలను దేవునికి దూరం చేసాం. ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి లోకు అవడం ఎందుకు?